మన విజయనగర సామ్రాజ్య చిట్టచివరి పట్టాభిషిక్తులు డాక్టర్ పోస్పాటి విజయరామ గజపతిరాజు గారి 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా క్షత్రియ పరిషత్ అండ్ మహిళా విభాగం యూత్ పరిషత్ గురువు సంయుక్తంగా నిర్వహిస్తున్న 100 సంవత్సరములు జయంతి ఉత్సవములు మే 2023 మే 1 నుంచి ప్రతి నెల 1వ తారీఖుని ఏదో ఒక అనాథాశ్రయానికి వాటికి ఏదో వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందించుకొచ్చాం. ఈ సందర్భంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం చెప్తున్నాను. నేను రామరాజు, ఈ క్షత్రియ పరిషత్ ట్రెజరర్ నుండి. రేపు డాక్టర్ పివిజి రాజు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు అనగా 2వ తేదీ ఇక్కడ క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా వారికి ఈ ఉత్సవాన్ని నిర్వహించి వారు చేసినటువంటి విద్యాదానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి, ఆ ఫలితాల్ని ఇంకా మున్ముందు మానసా సంస్థ ద్వారా పొందడానికి ఉత్సాహం కల్పించడానికి రేపు ఇక్కడ ఈ ఉత్సవాల సభను ఏర్పాటు చేయడం జరిగింది. మా క్షత్రియ పరిషత్, యూత్ పరిషత్, మహిళా పరిషత్ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే మా క్షత్రియ మహిళా పరిషత్ ఆధ్వర్యంలో మా ఒక సేవా కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది. అలాగే మనకి ఈ స్థలం, ఈ కళ్యాణ మండపం తాలూకా స్థలం డాక్టర్ పివిజి రాజు గారు వారు ఉచితంగా మాకు ఇచ్చినందున ఇక్కడ ఇందులో ఫోటోలు పెట్టిన వారు అందరి తాలూకా, ఈ హాల్లో ఉండేటువంటి ఫోటోలు, మిగతా వారి తాలూకా ఉదాహరణ విరాళాలతో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మండపం ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ఆయన జయంతిని, నవంబర్ 14వ తేదీన ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో క్షత్రియులకు సంబంధించి 75%, మిగతా కులాలకు సంబంధించి 25% సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఏదైనా అనాథలైనటువంటి రోగులకి మెడికల్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. రేపు కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథిగా, మన జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్సీలు విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రేపు ఉదయాన్నే కొందరికి అవసరమైన వారికి ప్రతి నెల నిత్యావసర వస్తువుల్ని కొన్ని కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. అది ఇచ్చి తర్వాత వారికి కొందరు రోగులకి మెడికల్ ఎయిడ్కి కావాల్సినటువంటి అవసరాన్ని వారి చేత ఇప్పించి, తదనంతరం ఈ సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత మానసా సంస్థలకి మహోన్నతమైనటువంటి సేవలు అందించి ఈ విద్యా దానాన్ని పివిజి రాజు గారు చేసినటువంటి విద్యాదాన కార్యక్రమాన్ని అందరికీ అందేటట్టు చేసినటువంటి ప్రముఖులు, ఒక 5 ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది.